షాలోమ్. గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీరు తీర్పు తీర్చకుడే, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును. తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. ఒకటి, లోకములో జరిగే తీర్పు. రెండవది, ధవళ సింహాసనం యొద్ద జరిగే తీర్పు. ఇప్పుడు నేను దేవుడు తీర్చే తీర్పు గురించి చెప్తాను. నేను మొదటి సెషన్లో దేవుడు ఎటువంటి తీర్పు తీరుస్తాడు, ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడు అని చెప్పుకుంటూ వచ్చా. అయితే దేవుని యొక్క పనిష్మెంట్ నుండి తప్పించుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఇటువంటి దుర్మార్గుడిని దేవుడు ఇంతవరకు ఎందుకు శిక్షించలేదు, ఎందుకు దేవుడు వీడి ఎడల కనికరమును చూపుతున్నాడు అని నేను చాలాసార్లు కూడా నేను ఆలోచన చేశా. వాళ్ళకి ఎప్పుడు తీర్పు జరుగుద్దో నాకు తెలియదు. ఈలోపే మనుషులు ఏం చేస్తారంటే చంపేస్తారు. దేవుడి తీర్పు కొరకు వాళ్ళు వేచి ఉంటారు. దేవుడు జోక్యం చేసుకోలేదని చెప్పేసి వీళ్ళే ఏం చేస్తారంటే ఒక స్పాట్ పెట్టేసి అక్కడ చంపేస్తారు వాళ్ళని. అది క్రైస్తవుల్లోనూ జరుగుద్ది, పాస్టర్స్ కూడా అది జరుగుద్ది. ఎక్కడైనా ఒక పాస్టర్ హత్య చేయబడ్డాడు అంటే దాని వెనకాల అతని యొక్క తప్పుడు జీవితం, అక్రమ జీవితం ఉందని మనకు అర్థమైపోతాం. కనుక వీళ్ళందరూ పరలోకం వస్తారా, ధవళ సింహాసనం వరకు వస్తారా? వచ్చినట్లయితే అక్కడ దేవుడు అంటే ఈ తీర్పు ఎక్కడ జరుగుద్ది? మధ్యాకాశంలో జరుగుద్దా, పరలోకంలో జరుగుద్దా, భూమి మీద జరుగుద్దా? పరలోకానికి వెళ్ళే ప్రసక్తి లేనే లేదు. కనుక మధ్యాకాశంలోనే వీళ్ళకి తీర్పు తీర్చి, నా తండ్రి చేత శపించబడిన వారులారా, మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ నరకాగ్నిలోకి వెళ్ళండి. ఆ నరకాగ్ని అనేది మీ కొరకు కాదు, ఇది ఏర్పాటు చేసింది సైతాను వాడి యొక్క అనుచరులకు. మేము చెప్పుకున్నాగా 33,33,33,333 అని అన్ని మూడులే. 3ను 1 4 లేదు, 6ను 1 7 ఉంది, కానీ 7ను 1 ఉంది. 7 పలకరు, మరి ఎందుకనో 7 శుభవచనం. 7ను 1 6ను 1 అన్న తర్వాత 8 అంటాడు. 7 పలికితే ఏమవుద్ది నీకు? అది భయం. ఈ భయపడ్డ వాళ్ళందరికీ కూడా దేవుడు నరకాగ్ని, వాళ్ళందరూ ఉంటాడు, వాళ్ళ దేవీ దేవతలు అందరూ ఉంటారు, మొత్తం వాటికి పూజ చేసిన వాళ్ళందరూ ఉంటారు. అమ్మ యేసుప్రభు కూడా దేవుడేనమ్మా, యూదుల దేవుడు కూడా దేవుడేనమ్మా అంటే, యూదుల దేవుడు క్షమించాడు విగ్రహారాధనని. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండరాదు, నేనే దేవుడను. మరి ఆయన నేనే దేవుడిని అన్నాడు, ఇంకెవడైనా అన్నాడా? వాళ్ళు చెప్పిన మాటల్లో డైరెక్ట్ మెసేజ్లు, ఇండైరెక్ట్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకుంటే అసలు నేను దేవుడిని కాదు అని చెప్తారు ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ. కానీ యెహోవా మాత్రమే నేనే దేవుణ్ణి అన్నాడు. ఆయన ఆరాధించకుండా ఎవరిని ఆరాధించినా వాళ్ళందరినీ నరకంలో వేసేస్తాను అన్నాడు దేవుడు. యెహోవా, యేసుక్రీస్తు కదా అన్నది. యేసుక్రీస్తుకి ఎవడు కూడా నరకంలో ఉండటం ఇష్టం లేదన్నాడు.
అందరినూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందుకని అంజూరపు పండు గురించి మనకి ఉపమానం చెప్తాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి అన్నాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 65 రోజుల 1/4, 1/4 వంతు అన్ని రోజులు. యూదులకి 354 రోజులు, 354. ఆ విధంగా మనం లెక్కలు కట్టుకుంటూ వెళ్తే సంవత్సరం కూడా ఉండేమో. ఈ సంవత్సరం కూడా అంటే మళ్ళీ ఫలించే దినానికి సంవత్సరం టైం ఎత్తున్నాడంటే చాలా ఎక్కువే. కాపు కాసే కాలానికి ఫలాలు ఉండాలి నీలో. అంజూరపు ఫలాల గురించి 4 మెసేజ్లు పెట్టాను నేను. 3 మెసేజ్లు పెట్టాను. 4వది మళ్ళీ రేపు పెడతా. అంజూరపు పళ్ళు కోసాను, అది టేబుల్ మీద పెట్టాను. పండిపోయినాయి కాయలు. బ్రీబా టీనా కూడా కోసాను నేను. బ్రీబా కూడా కోసి ఉంచాను నేను. మార్చి ఏప్రిల్లో బ్రీబా. టీనా అనేది సెప్టెంబర్ అక్టోబర్లో. తిర్శ్రీ యాతని 7వ నెల యూదులకి. మొదటి నెల నిస్సాన్, అబీబ్ అంటారు దాన్ని, అబీబ్. కనుక ఆ విధంగా ఫలాలు ఉండాలి మనలో. దేవుడు సమయం ఇస్తుంది. అసలు పట్టించుకుంటలేదు. ఎవడు పట్టించుకుంటలా? ఉదయాన్నే ఎత్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, పని పాటలు చేసుకుంటున్నాడు, తినేస్తున్నాడు, పడుకుంటున్నాడు. అంతేగాని దేవా నీ స్తోత్రాలు, నీకు వందనాలు, ఈ దినాన్ని మా కొరకు దీవించండి, ఆస్వాదించండి, ప్రార్థన చేసుకోవటం లేదు. అసలు ప్రార్థన లేదు. క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ జీవితాల్లో ప్రార్థనే లేదు. యూదులు ఎంత ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఆ వెస్ట్రన్ వాల్ దగ్గరికి వెళ్ళి ఏడుతూ ఉంటారు. ఇట్లా ఉంటారు, ఇట్లా అంటే ఏడిసినట్టేనా? ఏమో, వాళ్ళ సిద్ధాంతాల గురించి పక్కన పెట్టేద్దాం. నాకు కూడా ఇజ్రాయిల్ పౌరసత్వం ఉంది కనుక ఇక దాని గురించి నేనేం మాట్లాడినా. కానీ మనం ఈ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాం, క్రైస్తవం గురించి, బైబిల్ గురించి, న్యూ టెస్టిమెంట్ గురించి చెప్తున్నాం. కనుక క్రైస్తవుల యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది? నువ్వు ఇతరులకు తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే నీ నీతి సరిగా లేదు. నీతి మార్గంలో నువ్వు లేవు కనుక తీర్పు తీర్చడానికి వెళ్ళొద్దు. అయ్యా వాళ్ళు తీర్పుకి పిలుస్తారయ్యా, ఎలా చెప్తావు నువ్వు? అక్కడ ముఖమోటం అడ్డొస్తుందేమో, మోమోటం. అక్కడ నీ బంధువులు వస్తారేమో, నీ స్నేహితులు వస్తారేమో, నీకు తెలిసిన వాళ్ళు వస్తారేమో. వాళ్ళు వస్తే అన్న అది కాదన్నా అంటారు. అన్న అనేసరికి వీడు ఆయుస్ అయిపోతాడు. అయ్యగారండి అట్ట కదండి అంటారు వీళ్ళు. వీళ్ళు నీ వాళ్ళే, వీళ్ళు నీ వాళ్ళే. ఒకవేళ 2 వర్గాలు కూడా నీదే అవుతాయి. అప్పుడు ఏం తీర్పు తీరుస్తారు? అవి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ కోర్టుకి వెళ్ళండి అని చెప్తావా? అరే నీ సంఘం వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చలేనప్పుడు నువ్వేం పాస్టర్రా అంటారు వాళ్ళు కదా. కానీ అందులో కొంతమంది దొంగలు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అరే వీడు మంచోడు కదా, వీడు మంచోడు కనుక వీడిని ఉద్దేశించి వీడికి తీర్పు తీర్దామంటే ఆడు దొంగోడు ఒప్పుకోడు. నువ్వు వాళ్ళ పక్షంగా తీర్పు తీర్చావు, మా పక్షంగా మాట్లాడలేదు కనుక అయ్యగారు మంచోడు కాదు. కానీ నువ్వు మంచిదానివా? నువ్వు మంచోడువా? నీ పిల్లలు మంచోళ్ళ? దొంగోళ్ళు. నీ పిల్లలు దొంగోళ్ళు. మరి నీకు ఎలా తీర్పు తీర్చను? అందుకని అమ్మమ్మ నాకు చెప్పొద్దు, గ్రామ పెద్దల దగ్గరికి మీరు వెళ్ళండి అనాలి, తప్పించుకోవాలి. అప్పుడు గ్రామ పెద్దలు పిలుస్తారు, వాళ్ళని పిలిచి వాళ్ళకి తీర్పు తీరుస్తారు. ఎవరికో ఫైన్ వేస్తాడు. ఆ ఫైన్ ఏమంటే జరిమానా విధిస్తారు. 1000-2000 ఆ పెద్దలందరూ కలిసి తాగి తందనాలు ఆడతారు. వీళ్ళకేమో వాళ్ళ జోలికి వెళ్ళారంటే తోలు తీసేస్తామని చెప్పేసి సంఘంలో నుంచి వెలివేస్తాం, ఊళ్ళో నుంచి వెలివేస్తాం, మిమ్మల్ని పొలంలో నుంచి వెలివేస్తామని చెప్పేసి ఏయో రూల్స్ పెట్టుకుంటూ వస్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకు వెళితే ఉన్న దూలంతా వదులుకోండి. డబ్బులు పోలీసు వాళ్ళకి కట్టుకోవాలి,
అటు డబ్బులు పెట్టి లాయర్ని పెట్టుకోవాలి. కోర్టుకి చాలా డబ్బులు 25,000 ఎంతో ముందుగా ఖర్చు అయిపోద్ది. అప్పుడు వీళ్ళ దోలు వదిలిపోద్ది అనమాట. ఎందుకంటే కాటికెళ్ళినోడు కోర్టుకెళ్ళినోడు సమానం అంటారు కనుక ఆ విధంగా కనుక తీర్పు తీర్చబడటానికి కానీ అసలు మనం సిద్ధపడకూడదు. మనం ఎలా తీర్పు తీరుస్తామో అదేవిధంగా మనకు కూడా తీర్పు తీర్చబడుద్ది. అంటే నేనేం అన్యాయం చేయనండి, నేనేమి దొంగతనం చేయను, నేనే అక్రమం చేయను, నేనేం చేయనండి, నాకు ఎలాగా తీర్పు తీర్చబడుద్దని అనుకుంటాను. నీకు తెలియకుండానే కొన్ని కేసులు నీ మీదకి వచ్చేస్తాయి. అవి సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు. అప్పుడు ఏ విధంగా తప్పుకోగలవు? నువ్వు తప్పించుకోలేవు. కనుక నిరంతరము దైవభక్తితో దైవ సేవలో ఎప్పటికప్పుడే మన జీవితాన్ని, మన క్యారెక్టర్ని పరిశీలన చేసుకుంటూ దేవుడు మనకి తీర్పు తీర్చకుండా బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.